கண்ணுலேருந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாட் கட்டிங் ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங் லுக்கு 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 கட்டு பண்ணா ஒரு సాంగ్ தலைவா. ఎప్పుడో పందెం కోళ్ల మీద వేస్తారు. అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ దెంగండి. ఈసారి మీరు వేసేది డైనోసార్ మీద. ఇదేంటైతే అరే నీ అబ్బా మీరు ఎదురుగుండా ఉంటే నా వల్ల కాదు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. రాసి పెట్టుకోండి, 3 hours 10 minutes మాస్ ధమాకా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానీ 2.5 గంటలు సోది నింపి లాస్ట్ 30 minutes ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు. పెద్ద వేస్ట్ మూవీ అసలు. మీరు ఫిక్స్ చేసేదానికి టోల్స్ ఉండవు, బుకింగ్ తీసుకే రూల్ ఉండవు. ప్రవాస్ గారి రూల్ అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఒక జోకర్ గెటప్ వేసుకొని ఒక రాడ్ పట్టుకొని ఉంటాడు ఆయన. సో దాని వరకు ఎలా అనిపించింది అంటే చూసే వాళ్ళందరూ జోకర్లు, మేము మీకు 190 mm రాడ్ దించుతున్నాం అన్న లెవెల్ అయితే ఉంది. నా డ్యూటీ అయిపోయింది, నా పని అయిపోయింది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఏదో సోదంతా తీసాడు, నోటికి వచ్చింది తీసాడు. లాస్ట్ ఏదో 30 minutes బ్యాంగర్ అన్నాడు. చెప్పరా నీ వల్లనే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికే. కొల్లా లగ్జరీ విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతుంది. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. మారుతి గారు మీరు ఓ పని చేయండి. ఓపెన్ చేయైతే మన ప్రీ రిలీజ్ లో అడ్రస్ ఇచ్చారు కదా, నెంబర్ 17 కొండాపూర్లో ఉంటది, కొల్లా లగ్జూరియా. అర్జెంట్ గా అక్కడి నుంచి చెక్ చేయండి. అయిపోయింది, నా పని అయిపోయింది. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవడా క్లాప్స్ బా. మారుతి గాడు ఫస్ట్. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. పండుగ రాజస్థాన్ పండుగ, పండుగ పండుగ, ప్రవాస్ పండుగ, పండుగ పండుగ, పొంగల్ పండుగ. గారు దండగా $30 దండగా. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. మా $30 ఇవ్వరా? లోపల ఏం లేదు, డొల్లా ఏం లేదురా, ఏం లేదు, ఏం లేదురా, చూడలేదురా. వీడి కోసం 1 సంవత్సరం నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను రా. అలాగే వాడి మీద నాకున్న పగ నీకు షిఫ్ట్ చేస్తున్నాను రా. ఇక నా పగ తీరినట్టే. ఆడుకుంటున్నాడు అనుకోవచ్చా మారుతి? అయ్యో నాకు లిటరల్లీ ఏడుపు వస్తుంది. నేను ఇంకొంచెం అంటే ఎమోషనల్ అయిపోతాను. టికెట్ రేట్ ఎంత పెట్టాడు? 800 పెట్టాడు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. మీరు ఫిక్స్ చేసేదానికి టోల్స్ ఉండవు. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. బుకింగ్ తీసుకే రూల్ ఉండవు. పాలిండియా ప్రవాస్ గారి రూల్. రవి ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. మామూలుగా లేదు సార్, బేపచ్చంగా ఉంది సార్. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? వచ్చేసి 3 రోజులైంది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. ఈ 2-3 years నా మైండ్ లో ఏముంది అనుకున్నారు కదా? చెప్పు చెప్పు చెప్పు. నీవు అదేంటి బామ్మది? అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్. చిచి చిచి చిచి. ఆడు కొల్లాలి, ఆడి కేసులో ఏ ధైర్యంతో చెప్పాడు ఆయన మొత్తం గొల్ల చేయాలని. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? టికెట్లు బుక్ చేసుకోకండి భయ్యా, పోయింది సినిమా. నాకు ఏడుపు వస్తుందిరా. లాగైపోయింది భయ్యా, మరీ ఎక్కువ తీశారు. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలు లేచి వెళ్ళిపోతున్నారు. లేకపోతే ఇండియా అడ్రస్ పెట్టాడు కదా బ్రో. పోతాం అటే పోతాం. పుస్తకాలు తేవట్లేదు నువ్వు. ఆరిపోతున్నప్పుడు పుస్తకాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ మొన్న విమల్ థియేటర్ దగ్గర చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు. ఎందుకు
1:30 వరకు కూడా అక్కడ షోలు పడకుండా చలిలో నుంచోబెట్టి ఇది జరిగిందని విన్నాను నేను. నిజంగా చాలా 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 సారీ. ప్రభాస్ గారికి ఇష్టపడి ఆయనకి నచ్చే విధంగా ఆయన్ని ఇంప్రెస్ చేస్తూ ఒక ప్రోడక్ట్ చేయడం జరిగింది. బట్ యాక్చువల్గా ఈ ప్రాసెస్లో చాలా కొత్తగా చూపించాలనుకుని, కొత్తగా కాదు చెత్తగా, అంటే లాస్ట్ క్లైమాక్స్ చూసిన వాళ్ళందరూ అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదు, చాలా కొత్తగా ఉందని ఈరోజు త్రూ అవుట్ వరల్డ్ వైడ్ చాలా ఎప్రిసియేషన్ వస్తుంది. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. 10 రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది. సాహసం అనే చెప్పాలి. మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోగానే ఇవి ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో. ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడని ఇట్ విల్ టేక్ టైం. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. నాకు అర్థం కాలేదు సార్. మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని ఓల్డ్ గెటప్ చూపించాము. థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం అంతా అస్సాం. పావం కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు, అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు.